నమస్తే అండి. మనిషి జీవితంలో ఎక్కువ భాగం దుఃఖమయమే అయి ఉంటుంది. అదేంటి? అది ఎట్లా అనంటే, ఎన్నో ఆశలు, ఆశయాలు, ఎన్నో కోరికలు, అది తీరాలి, ఇది తీరాలి, అది తీరితే ఇది తీరాలి, అదే జరగలేదు, ఇది జరగలేదు అన్నటువంటిది. ఆ కోరికలు తీరకపోతే, ఆ కోరికలు ప్రవాహంలో ఉంటాయి. అవి తీరకపోతే తీరవు సహజంగా. కోపం వచ్చేస్తుంది. కోపంలో నుంచి విచక్షణ కోల్పోతారు. విచక్షణ కోల్పోయి ఆ ప్రవర్తన ఎలా ఉంటుందో తనకే అర్థం కాకుండా పోతుంది. తనకి అశాంతితో పాటుగా తన పక్కన ఉన్నటువంటి వారు అశాంతితో ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా అశాంతి అయిపోతారు. దుఃఖమయం అయిపోతుంది అక్కడ. మరి అట్లాగా ఉత్పత్తి అంతే విలీయంతే దరిద్రానం మనోరథః అన్నట్టుగా ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు మనలో జల ప్రవాహంలా పొంగుతూ ఉంటాయి. మన కోరికలు అవి తీరకపోతే మనిషిలో విషాదం ఏర్పడుతుంది. అవి తీరితే ఆనందం పొంగి పొర్లిపోతుంది, పొంగు కలుగుతుంది. చాలా వరకు కోరికలు అనేటటువంటి తీరవ కదండి. అందుచేత మనిషి జీవితంలో విషాదమే ఎక్కువ. కానీ ఆ విషాదం ఏర్పడినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోవటం అన్నటువంటిది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఆ విషాదం ఏర్పడుతుంది, దాన్ని తట్టుకోవాలి. ఎలా? కోరిక తీరలేదు. మరి ఆయన కోపంలో మెంటల్గా వర్రీ అయిపోకుండా ఉండాలి, తట్టుకోవాలి, ప్రశాంతంగా మరలా మామూలు స్థితిలోకి రావాలి అని అటేటువంటి విధంగా ఉండాలి అనుకుంటే, నిజంగా తను కోరుకున్నటువంటి కోరికలు తీరాలి అనుకున్నప్పుడు అవి తీరనప్పుడు కలిగినటువంటి విషాదానికి తాను స్పందించాల్సినటువంటి రీతి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దాన్ని ముందు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా జ్ఞానాన్ని ఏర్పరుచుకోవాలి, మంచిని పెంచుకోవాలి, 10 మందికి మంచి చేసేటటువంటి స్వభావం కలిగి ఉండాలి, జాలి, దయ, కరుణ అన్నటువంటి వాటిని గుర్తించాలి. అయ్యో అనేటటువంటి విధంగా ఎవరికైనా బాధ కలిగితే గుండె బరువెక్కేటటువంటి హృదయ స్పందన కావాలి. ఆ విధమైనటువంటి మనిషి ఇట్లాగా కోరికలు సహజంగా అవి ఎన్ని కోరికలు తీరుతాయి అనేటటువంటి విధంగా భావనలోకి వస్తాడు. దాన్ని తట్టుకొని నిలబడేటటువంటి శక్తి కలుగుతుంది అట్లాంటి వ్యక్తిలోని. నమస్తే అండి.